పదవే పోదాం. బావా ఎందుకంత ఫీల్ అవుతావు? పద, నా కార్లో డ్రాప్ చేస్తాను. అవునా? థ్యాంక్ యూ బావా, నువ్వు దేవుడి బావా. ఆ దేవుడు నిన్ను నా కోసమే పుట్టించుండు బావా. అంత ఓవర్ యాక్షన్ వద్దే. పద, బాయ్ రా, బాయ్ రా. ఏమైంది? ఎవరో సీటు కొట్టిండ్రు. సరే పద. మానసి, ఏమైనా ఇళయరాజా గారు గ్రేట్ కదా. వాట్ ఏ మ్యూజిక్. ఆ మొన్న పార్టీలో డ్రమ్స్ మస్తు కొట్టిండు కదా బావా. పార్టీలో డ్రమ్స్ కొట్టడం ఏంటి? నేను మాట్లాడుతుంది మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారి గురించి. ఆయన గురించా? మ్. ఆయన గురించి మాట్లాడాలంటే మాటలు ఎక్కడ దొరుకుతాయి? ఆ శృతులు జతులు, అబ్బబ్బబ్బబ్బబ్బా. నీకు సంగీతం మీద బాగా గ్రిప్ ఉన్నట్టుంది. అందుకేనా ఆ పాట అంత అద్భుతంగా రాసావు? చచ్చా, వీడికి ఎలా అర్థమైందనుకుంటా. బేసిక్ గా లిరిక్ రైటర్స్ అంతా పాడతారనుకుంటా కదా. ఆ మాత్రం పాడలేకపోతే పెన్ను కదలదు కదా బావా. అయితే ఓ పాట పాడు. ప్రమాదం బావా. అంటే నువ్వు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నావు కదా. నువ్వు పాట పాడడానికి నేను డ్రైవ్ చేయడానికి సంబంధం ఏంటి? మెంటల్. పాడు. అంటే నా గొంతు పిచ్చెట్లుంటుంది. ఏం పర్లేదు, పాడు. ఓవర్ యాక్షన్ చేయకు, పాడు. తప్పదా? తప్పదు. ఈ వారం రాశి ఫలాల్లో నా చుట్టుపక్కల వాళ్ళకి ప్రమాదం అని రాసుంది. బలైపోయేది ఈడే అన్నమాట. ఏంటి ఆలోచిస్తున్నావు? పాట పాడమంటున్నాను కదా. జోనర్, ఏ జోనర్ పాట పాడదామని. ఏదో ఒకటి పాడబ్బా. ఈ డబ్బా వదిలేలా లేడే. వాటర్ తీసుకో. వన్ మోర్ సిప్. బావా కారపు. పాట గుర్తుకొచ్చిందా? మా ఇల్లు వచ్చింది. హలో, ద గ్రేట్ కామినేని మధుసూదన్ రావు గారి మనవడు, కామినేని అర్జున్ ప్రసాద్ రావు గారి అల్లుడు అండ్ మానసి బీటెక్ బాబు గారు. పండగ చేసుకో మాతాశ్రీ. అత్తయ్య, ఎలా ఉన్నావురా? నన్ను ఆశీర్వదించత్తా.
నువ్వు మీ అమ్మ పొత్తిళ్లలో ఉన్నప్పుడే నిన్ను ఈ చేతులతో తీసుకుని ముద్దాడాల్సిన మేనత్తనే ఇంతకాలం తర్వాత ఇప్పుడు నిన్ను దగ్గరికి తీసుకోవాల్సి వస్తుందయ్యా. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అత్త? నువ్వు మావయ్య ఇంత పెద్ద కుటుంబం మాకుందని తెలిసిన తర్వాత మీకు దూరంగా ఉండాలనిపించడం లేదు. అమ్మని అడిగితే చెప్పడం లేదు. అత్త, నువ్వైనా చెప్పత్తా, మనం ఎందుకు దూరంగా ఉన్నాం? అవన్నీ తర్వాత చెప్తాను. ఇంతకాలం తర్వాత ఈ మేనత్త దగ్గరకొచ్చావు. నీకేమైనా చేసి పెడతాను, తిందుగాని రావయ్యా. సరే అత్త. అమ్మా, ఫారెన్ అమ్మా. ఇప్పుడొద్దులే నాన్నా. ఏమత్తా? మీ పిన్ని నోరు ఖాళీగా ఉండదు. నువ్విక్కడికొచ్చావని మీ అమ్మకు తెలిస్తే నీ మీద కోపడుతుంది. ఆశ పెట్టి వెళ్ళిపోమంటున్నాను. ఏమనుకోకు నాన్నా. ఆశీర్వాదం ఇచ్చావు కదా, అంతకంటే ఎక్కువ. నువ్వేం ఫీల్ అవుద్దత్తా. నీ చేతి ముద్ద తినే రోజు త్వరలోనే వస్తుంది. వెళ్ళొస్తానత్తా. అన్సి, బాయ్. బాయ్ బావా. బాయ్. సరియు, మీ బావతో నీకు నిశ్చితార్థం అటుగా ఏంటి సడన్ గా? నచ్చాడు, కావాలన్నాను. మా మామ్ సంగతి నీకు తెలుసుగా. నేను మ్యాగజైన్ లో కార్ చూసి కావాలంటే కొనిచ్చింది. ఇప్పుడు వీడిని చూసి నచ్చాడంటే తెచ్చిస్తుంది. ఈ స్మెల్ ఏంటి? నచ్చింది ఎలాగైనా దక్కించుకోవడం నా అలవాటు. అవునులే, నేను కావాలన్నది ఏదైనా తెచ్చివ్వటం మా మామ్ అలవాటు. ఏమండి? ఏంటండి మీరు చేస్తుంది? మరి అమ్ముల్ బేబీలా చెయ్యకు. ఇది కూడా తెలీదా? దీన్ని స్మోక్ చేయడం అంటారు. ఇట్స్ మై హ్యాబిట్. వాట్స్ రాంగ్? మీ అలవాట్లు ఏమైనా కావచ్చు, కానీ ఇలాంటివి ఈ ఇంట్లో జరగడానికి వీల్లేదు. ముందు దీన్ని బయటపడేయండి. హౌ డే యు! అయినా నన్ను స్మోక్ చేయొద్దనడానికి నువ్వెవరివే? గుడిలో తప్పు చేయకూడదని ఎవరు చెప్తే ఏంటండి? ఏంటి ఇది గుడా? మరి దేవుళ్ళేరి? గంటెక్కడా? భక్తులెక్కడా? అమ్మ నాన్నే ఇక్కడ దేవుళ్ళు, మేమంతా ఇక్కడ భక్తులం. ఏయ్, నీకు వాళ్ళింత ముద్ద పడేస్తున్నారు కాబట్టి నీకు వాళ్ళు దేవుళ్ళు. బట్ నాకేంటి? మీరన్నది నిజమేనండి. ముద్ద పడేస్తున్నందుకు నేను వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపిస్తే చాలు, సరిపోతుంది. కానీ మీరీ ఇంటికి కాబోయే కోడలు. ఈ ఇంటి పరువుని, గౌరవాన్ని
కాపాడాల్సిన బాధ్యత మీకుంది. బుల్షిట్! నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. గెట్ అవుట్! ఈ ఇంట్లో ఇలాంటివి జరిగితే నేను ఒప్పుకోను. ఏయ్! ఇక్కడి నుంచి వెళ్ళకపోతే షూట్ చేసి పారేస్తాను. ఏయ్! నిన్ను! కొడతారా? కొట్టండి, భరిస్తాను. కానీ మీరు నా చెంప మీద కొడితే వచ్చే శబ్దం ఈ రూమ్ వరకే కాదు, ఈ ఇల్లంతా వినపడాలి. అలా కొట్టగలరా? మీరు కొట్టే దెబ్బ 2 రోజుల్లో మానిపోతుంది. కానీ నిజం తెలిస్తే అందరి ముందు మీ గురించి తెలిసి పెళ్ళాగిపోతుంది. మీరు కొడతారా? నన్ను వీటిని తీసుకెళ్లి బయట పడేయమంటారా? మా అమ్మకి కాబోయే కోడలు, మా అన్నకి కాబోయే భార్య దేవతలా ఉండాలని అంతా అనుకుంటారు. కనీసం అలా ఉండడానికైనా ప్రయత్నం చేయండి. ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి నాకు ఈసారి ఒక వార్నింగ్ ఇస్తుందా? నిన్నంత తేలిగ్గా వదలనే. ఈ ఇంట్లో వాళ్ళ మీద నువ్వు పెంచుకున్న ప్రేమేంటో చెప్పావు. నువ్వు చేసిన ఈ అవమానానికి నేను తెచ్చుకునే పగ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. ఖచ్చితంగా చూపిస్తాను. నీ లవ్వుకి నా లివర్ రాసిస్తా. నీ గుండెకి షర్ట్ గుండెకి కలిపే దారన్నవుతా. అయ్యో అయ్యో, నీ నవ్వుకి నా లవ్వుకి నేను గిట్లా బానిసనవుతా. అయ్యో ఎట్లుంది? నీ బొందలా ఉంది. గుండె లోతులోంచి తీసి రాసిన. ఒక్కసారి వినివి ప్లీజ్. నో 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 నో, నాకు చెప్పకే తల్లో. నీకు దండం, నన్ను వదిలేవే బాబు. నిన్ను. ఏమైందమ్మా? చూడండి మావయ్య, కవితలు చెప్పి నా ప్రాణాలు తీసేస్తుంది. మానసి కవితలు రాస్తుందా? ట్రై చేస్తుందంట. బావుందా? ఒక్క కవిత వింటేనే నాకు వామిటింగ్ వచ్చింది అత్తయ్య. రౌడీ ఫెలోదనా నిన్ను. కోమలి, సరియు ఎక్కడా? ఆఫ్టర్ ఆల్ సర్వెంట్ నన్నే ఇన్సల్ట్ చేస్తుందా? ఈ ముళ్ళు ఎవరు కడ్డుపడినా అందరి ముందు దానికి నేను లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాను. అపోలో ఫిష్ ముళ్ళే ఉండవు అన్న కాన్ఫిడెన్స్ తో ఆనందంగా తింటారు. అది నా చేతిలో బాధగా ఏడుస్తుంది. నీ బొందలా ఉంది. నీకు టేస్ట్ లేదు. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. రామ్మా కోడలు పిల్ల, కూర్చో. హాయ్ బావా. అమ్మా మృదుల, లోపల చేపల కూరని తీసుకురా. సరే.
అన్నయ్య, తరుణ్ సరియుల నిశ్చితార్థం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. యూఎస్ నుంచి మా క్లబ్ మెంబర్స్ కూడా వస్తున్నారు. తప్పకుండా. చూసావా బావా? ఏంటి బావా, మా అక్క పక్కన కూర్చుంటే సిగ్గుపడాల్సింది పోయి భయపడుతున్నా? భయపడ్డవేంటి? వాడు నా కొడుకే. హాయ్, ఫిష్ కర్రీ నాకు. ఏయ్, సర్వెంట్స్ ఉన్నారుగా, వాళ్ళు వడ్డిస్తారు. సిట్ బ్యాక్. మృదులా, ఆలోచిస్తున్నావేంటి? నువ్వు కూడా కూర్చో. అమ్మా, నేను తర్వాత తింటాను. తర్వాత తిన్నావేంటి? ఇప్పుడే కూర్చుని అందరితో పాటు తిను. ఏంటి అందరు ఫిష్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు? ఎక్కడుంది ఆ ఫిష్? ఆ రీజన్ తో దీన్ని ఫుట్బాల్ ఆడుకోవాలి. అమ్మా, ఏమైందమ్మా? అమ్మ, ఏమైందమ్మా? ఏమైందమ్మా? కోమలి, ఏమైంది కోమలి? అమ్మా, అమ్మా, కోమలి, కోమలి, ఏమైందమ్మా? కోమలి. మామ్, ఏమైంది? మంచినీళ్ళు ఇవ్వండి. అమ్మా, అయ్యో ఓకే. అమ్మగారు, మంచినీళ్ళు. ఆ ఫిష్ చేసింది ఎవరు? నేనే అమ్మా. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని పనిచేస్తున్నావా? ఏవండి, మా అమ్మ కావాలని చేయలేదుగా. ఏయ్, నువ్వు మాకు నీతులు చెప్తున్నావా?